సో హియర్ ఇట్ ఈస్. ఇది ఎయిర్ ఫ్రైతో చేసింది. ఇదేమో షాలో ఫ్రై అండ్ ఇది డీప్ ఫ్రై. ఇంకోటి ఉండే కానీ మా ఆయన మొత్తం తినేసిండు. సో ఇప్పుడు నేను టేస్ట్ అంటే ఫస్ట్ మీకు టెక్స్చర్ చూపిస్తా. సో ఇది ఇట్లా అయింది. యాక్చువల్లీ మొత్తం అన్నీ ఒకటే డౌతో చేసింది, కాకపోతే ఇందులో లేయర్స్ వచ్చేసి వచ్చినట్టే ఉన్నాయి. టేస్ట్ చేద్దాం. ఆగండి నేను తింటా. ఓకే, కానీ కొంచెం పిండి ఉన్నట్టు తెలుస్తుంది. ఇది డీప్ ఫ్రైతో చేసింది. డీప్ ఫ్రై అయితే పూరి ఎక్కడిలా ఉంది అండ్ ఇది టెక్స్చర్ కూడా మొత్తం మెత్తగా అయిపోయింది. ఇది షాలో ఫ్రై. షాలో ఫ్రై ఇది ఓకే. షాలో ఫ్రై చాలా బెటర్. సో నేను రికమెండ్ చేసేది ఏంటి అంటే షాలో ఫ్రై కొంచెం మనం ఓపిక చేసుకుంటే షాలో ఫ్రై ఇస్ బెటర్ ఫర్ ఎగ్ పఫ్. ఎయిర్ ఫ్రైర్ కూడా బాగానే ఉంది, కాకపోతే ఇది కొంచెం పిండి పిండిలా అనిపిస్తుంది ఇక్కడ. బట్ పూర్తిగా ఆయిల్ అవాయిడ్ చేయాలనుకున్న వాళ్ళు ట్రై చేయొచ్చు యాక్చువల్లీ.